ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథము బైబిల్‌లో నుంచి ఒక వాక్యమును మనము ధ్యానించుకుందాము. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం మనందరం కూడా చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ తెరిచి చదవాలని మనవి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రెండవ వచనం కూడా, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. ప్రియమైన వారలారా, మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆదియందు వాక్యం ఉండెను. ఆది అనగా ఆదికి పర్యాయపదాలు ఏంటి? ఆది అనగా ఫస్ట్, మొదట, బిగినింగ్, మొదలు అని అంటారు. ఇక్కడ ఆది యందు ఏమున్నదంటే వాక్యం ఉండెను. అంటే ఆది అంటే మొదట ఏముండే? వాక్యం ఉండే. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మొదట ఏముండాలి మన జీవితంలో అంటే వాక్యం ఉండాలి. మనిషికి మొదట ఉండవలసిన ముఖ్యమైన విషయము వాక్యము. అంటే దేవుడు ఉండాలి, మొట్టమొదట దేవుడు ఉండాలని పరిశుద్ధ గ్రంథము బైబిల్లో సెలవిస్తుంది. ఇంకో అంశం ఏంటంటే మొదట చేయాల్సినవి చాలా ఇంపార్టెంట్వి, ముఖ్యమైనవి మొదట చేయమని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి మనము పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, పరీక్ష రాస్తున్నప్పుడు ఆ ఇన్విజిలేటర్ ఏమంటాడంటే ఫస్ట్ ఎవ్రీవన్ రైట్ యువర్ హాల్ టికెట్ అంటారు. మొట్టమొదట మీ హాల్ టికెట్ నెంబర్ రాయండి, లేదా ఒక సీరియల్ నెంబర్ రాయండి అంటారు. ఎందుకంటే ఫస్ట్ చేయాల్సిన పని ముఖ్యమైన పని ఉంటుంది. ముఖ్యమైన పనినే మొదట చేయండి అని అంటారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే బాబు లేదా పాప మరి అన్ని ఆన్సర్స్ రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ రాయకుంటే అది వ్యాలిడ్ కాదు. వాళ్ళకి రావాల్సిన మార్క్స్ రావు. అందుకని ఇన్విజిలేటర్ వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఎవ్రీవన్ రైట్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అంటారు. అంటే మొదట ఏమి చేయాలో అది చేయమని చాలా నొక్కి ఖచ్చితంగా గట్టిగా చెప్తారు. మళ్ళీ అది చేసిందా లేదా కూడా ఇన్విజిలేటర్ చెక్ చేస్తారు. అట్లనే మనిషి జీవితంలో కూడా మొట్టమొదట ఉండాల్సింది ఏంటంటే వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రతిదానికి మనము ఆరంభం చూస్తాము, అంతం చూస్తాం. ఇప్పుడు దినమునకు ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. సంవత్సరానికి స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. మన లైఫ్కి కూడా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అనగా బర్త్డే. తర్వాత ఎండింగ్ పాయింట్ ఉంటుంది, డెత్ డే. ప్రతిదానికి ఆరంభం ఉంటుంది. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే ఆది యందు వాక్యం ఉండెను. అంటే మొదట ఏముండాలి? వాక్యం ఉండాలి. మన జీవితంలో కూడా మొదట దేవుని వాక్యం ఉండాలని, దేవుడు ఉండాలనే మాట కోరుతూ ఉన్నాడు. ఇంకా మొదట ఏముండాలి అని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చూసుకుందాం. మొదట మనకు ఉండవలసినది ఏంది? యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ మనం చూస్తున్నాము యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా అనబడిన ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరులో దేవుడు ఒక సదుపాయం చేసినాడు. ఆయా టైంలో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. మొదట నీళ్లు కదిలించబడ్డప్పుడు ఎవడు మొదట దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును అనే మాట ఉందంటే దేవుడు ఒక సదుపాయం చేసినాడు. రోగులకు, అనారోగ్యంగా ఉన్న వారికి వారు స్వస్థత పొందాలని ఒక సదుపాయం ఏర్పాటు చేసినాడు దేవుడు. అయితే ఈ సదుపాయంలో కండిషన్ ఏంటంటే మొదట దిగాలి. మొదట దిగిన వాళ్ళే స్వస్థత పొందుతారు. అంటే మొట్టమొదట స్వస్థత పొందాలి. దేవుడు కూడా మనకి ఒక సదుపాయం ఉంచినాడు. ఏంటంటే యేసుక్రీస్తును
రక్షకుడిగా భూమి మీదకి పంపించినాడు. మనుషులకు దేవునికి మధ్యవర్తి యేసుప్రభు. యేసుప్రభు అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడంటున్నాడు. పరలోకానికి ప్రభు అయిన యేసు మాత్రమే మార్గం అంటున్నాడు. యేసు ప్రభువుని గురించి విన్నప్పుడు, ఆయన సువార్త విన్నప్పుడు, ఆయన వాక్యము మన చెవులకు వినబడ్డప్పుడు, ఆయన వాక్యము ఎవరైనా చెప్పినప్పుడు, సువార్త చెప్పినప్పుడు మొదట ఎవరైతే దిగుతారో, అంటే మొదట ఎవరైతే మనసు మార్చుకొని అంగీకరిస్తారో వాళ్ళు ఎట్టి వ్యాధి గలవాళ్ళు, అంటే వాళ్ళు ఎలాంటి పాపంలో ఉన్నా కానీ దేవుడు వారి పాపములన్నీ క్షమించి వారికి స్వస్థతనిస్తాడు. అయితే నీళ్లు కదిలింపబడిన పిమ్మట, అంటే నీరు అంటే దేవుని వాక్యం. ఎప్పుడైతే వాక్యము మనకు చెప్పబడుతుందో, వినబడుతుందో, సువార్త ప్రకటించబడుతుందో మొదట దిగాలి. దిగాలంటే తగ్గించుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, పాపములు ఒప్పుకోవాలి, మన పాపం విడిచిపెట్టాలి, పశ్చాత్తాపపడాలి. ఎవరైతే దేవుని వాక్యం మనకు చెప్పబడ్డప్పుడు, మన ముందు నీరులాగా కదిలించబడ్డప్పుడు, వినబడ్డప్పుడు ఎవరైతే మొదట దిగుతారో, మొట్టమొదట మనసు మార్చుకొని తగ్గించుకొని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించము, మీ రక్తంలో నా పాపములు కడుగు, నా కొరకే మీరు శిలువలో చనిపోయినారు, రక్తం కార్చినారని ఎవరైతే నమ్ముతారో వారు ఎట్టి వ్యాధి గలవాళ్ళంటే వారు ఎంత ఎలాంటి పాపంలో ఉన్నా కానీ వారి పాపములన్నీ దేవుడు క్షమించినాడు ఆల్రెడీ శిలువలో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు. మన పాపములన్నీ క్షమించినాడు. మన పాపములన్నీ ఆయన ఆల్రెడీ క్షమించినాడు. అది నమ్మాలి. మన పాపములు క్షమించబడతాయి. మన హృదయంలోనికి దేవుడు వస్తాడు. మనకు ఆత్మీయమైన స్వస్థత కలుగుతుంది. మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. అంటే మొట్టమొదట మనం ఏమి చేయాలంటే, మొదట ఎవడు దిగునో వాడు స్వస్థత పొందుతాడు. అంటే మొదట మనము క్షమాపణ కోరుకోవాలి. మొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మొదట మన పాపములు ఒప్పుకోవాలి. ఇది ఫస్ట్ చేయాల్సినది. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, రేపేమి సంభవించినా నీకు తెలియదు, నువ్వు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారనే ఉంది. ఈరోజు రాత్రి ఒకవేళ చనిపోతే మనం ఎటు వెళ్తాము? పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎంతో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు మార్గం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే పాపక్షమాపణ. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులో వేయబడిన ఏ నామమున మనము రక్షణ పొందలేము అనే మాటలు చూస్తున్నాము. అంటే మనిషి మొట్టమొదట మొదట చేయాల్సింది ఏంటంటే పాపములు ఒప్పుకోవడము, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ఇది ముఖ్యమైనది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవా, పాపములు ఒప్పుకున్నావా, ఇది మొదట చేయాల్సిన పని. ఎందుకంటే నువ్వు ఒక గంట తర్వాత చనిపోయినా కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఇది చేయకుండా ఇంకా మిగతావన్నీ చేసినా కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. అందుకని మొట్టమొదట చేయాల్సినవి చాలా ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి చేయమని అందరు చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఇది చేయరా అంటారు. ఇంట్లో చెప్తారు కదా, ఏమన్నా పనులుంటే ఫస్ట్ ఇది చేయి, తర్వాత మిగతావి చేయి అంటారు. ముఖ్యమైన వాటిని మొదట చేయి అంటారు. అట్లనే పరిశుద్ధ గ్రంథంలో కూడా మొదట ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే, మనం ఏం చేయాలంటే మొదట దిగాలి, మొదట పాపంలో ఒప్పుకోవాలి, మొదట ఫస్ట్ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, చెడుతనం విడిచిపెట్టాలి. అది మొట్టమొదట చేయాల్సింది. ఇంకొకటి చూద్దామా, మొదట మనం ఏం చేయాలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరింపబడును. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తన నోటితో చెప్పిన మాటలు. ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. చూసినావా, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మనము మొట్టమొదట ఏం చేయాలంట, ఫస్ట్ దేవుని రాజ్యము, దేవుని నీతి, ఆయనకి ఇష్టమైన జీవితము, ఆయన వాక్య ప్రకారం ప్రవర్తించడం, ఆయన వాక్య ప్రకారం జీవించడం. మొట్టమొదట మనం ఈ పని చేయాలి. తర్వాత మన అక్కర్లు, మన కొరతలు, మన
అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. అన్యజనులు విచారించినట్టు చింతించినట్లు మీరు చింతించకండి. మీకు అక్కరగా ఉన్నవి మీ పరలోకపు తండ్రికి తెలియను. మీకేం అవసరమో నాకు తెలియను. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులైన వారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. మీరెందుకు చింతిస్తారు, విచారిస్తారు? మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. కానీ మొట్టమొదట మీరు చేయాల్సింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు. ఆయన రాజ్యం ఏంది, ఆయన నీతి ఏంది, దేవుడు మన నుంచి ఏమి కోరుతా ఉన్నాడు, ఎలాంటి నీతిని కోరుతా ఉన్నాడు. ఒక దగ్గర యేసుప్రభువు అంటాడు, మీ నీతి శాస్త్రాల నీతి కంటేను పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అనే మాట అంటాడు. అంటే మన నీతి అధికంగా ఉండాలి. దేవుడు కోరిన స్థాయిలో నీతిగా మనము వెతకాలి. ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకాలి. ఉదాహరణకి మనకు ఒక హాలిడే వచ్చిందనుకోండి. హాలిడే వచ్చినప్పుడు హాలిడేకు తగినన్ని పనులన్నీ పెట్టుకుంటాం. ఈరోజు ఇది చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, అన్ని పెట్టుకుంటాం. లాస్ట్కు చివరికి వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని అంటే ఆ టైంలో అలసిపోయి నిద్ర వస్తుంది, చేయలేం. అంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. మొదట దేవుని సందులో కూర్చోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, దేవుని సందులో గడపాలి. తర్వాత మిగతా పనులు మనము మన పనులు మనం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తర్వాత మొదట మనల్ని ఏమి కోరుతున్న మన నుంచి అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. మన దినమును కూడా మొదట ఆరంభించాలి. యోబు అరుణోదయమున లేచి తన ఇంటి వారందరి కొరకు తన కుమార్తెలు పాపం చేసిరేమని వారి కొరకు బలి అర్పించి దినమును బలి అర్పణతో ఆరంభిస్తూ ఉన్నాడు. తన దినం మన దినమును కూడా మొదట దేవునితో, దేవుని వాక్యంతో, దేవుని నడిపింపుతో, దేవుని మాటతో మనము ఆరంభించాలి. ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యము, ఆయన నీతి దేవుడు చెప్పినట్టు కోరినట్లు మనం ఆ విధంగా జీవించాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఆయన రాజ్యం వ్యాపించబడేటట్లు ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, సాక్ష్యం చెప్పాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ విధంగా మనకు సెలవిస్తున్నాడు. ప్రేమిటి వారలారా, మనం చూసినాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది అంటే మొదట ఏముండాలి? వాక్యం ఉండాలి. మొదట ఏముండాలి? మొట్టమొదట పాపములు క్షమించబడాలి. తర్వాత మనము ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నాయన, మీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిసిన తండ్రి, నేను మరి ఒక దినం మాకు అనుగ్రహించి మీ యొక్క జీవవాక్యం మాకు వినిపింపజేసినారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం బట్టి వందనాలు ప్రభు. మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెననే మాటలు వినిపించినారు. నైనా మొదట మా జీవితంలో ఏముండాలో మొట్టమొదట పాప క్షమాపణ పొందాలని మాతో మాట్లాడినారు. నాయన మొట్టమొదట మీ రాజ్యం నీతిని వెతకాలి అని మీరు చెప్పినారు. మరి ఆ విధంగా మీ వాక్య ప్రకారం జీవించినట్టు మా కృపనివ్వండి. మొట్టమొదట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, పాపములకు క్షమాపణ పొందాలని మీరు అడిగినారు. నేను మీరు చూపించినారు. ఆ విధంగా మేము ఉండేటట్టు సహాయపడండి. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేయము, 30 60 ఫలింపచేయమని మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, వాక్యం బట్టి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మా జీవితంలో కార్యసాధకం చేయమని, విన్న వారందరిని కూడా ఆశీర్వదించి దీవించమని వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమాలుకొని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్.